సో ఇది రైతులందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ, అట్లాగే మా బీడు భూములు ఉన్న వాళ్ళకి అందరికి కూడా, అంటే వ్యవసాయానికి అనుకూలంగా లేనటువంటి భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ వార్త ఇది. చాలామందికి తెలియలేదు, పెద్దగా ప్రచారంలోకి అయితే రాలేదు. ఈ కేంద్ర ప్రభుత్వంలో అనేక పథకాలు ఉంటాయి, అవన్నీ ఆ బీజేపీ వాళ్ళు కూడా చక్కగా చెప్పరు, కనీసం వాళ్ళ పార్టీకి సంబంధించినవి. ఇక సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్లు కూడా అంతగా ప్రచారం కూడా కల్పించే దాంట్లో విఫలమైతే. అయితే ఇక్కడ పిఎం కుసుమ్ యోజన అనే ఒక పథకం ఉందని చాలామంది తెలియదు, తెలిసిన వాళ్ళైతే అప్లై చేసుకున్నారు, మిగతా వాళ్ళకైతే నాలెడ్జ్ లేకపోవచ్చు. పిఎం కుసుమ్ యోజన అంటే ఏం లేదు, సోలార్ ఎనర్జీ, సోలార్ పవర్ ఉంటుంది కదా, సో సన్లైట్ నుంచి, సో ఈ ప్రకృతిలో ఏదైనా తరిగిపోతుంది కావచ్చు, కానీ ఈ సూర్యుడి నుంచి వచ్చే ఈ వెలుతురు అనేది, రెన్యూవబుల్ ఎనర్జీ అనేది తరిగిపోదు, సో ఇస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒకే కంపెనీ పేరుతో 2400 దరఖాస్తులా, సో అసలు 2400 దరఖాస్తులు వచ్చేది ఒకటే కంపెనీ ఏందని చెప్పేసి కన్ఫ్యూజ్ కాకుర్రి. వాస్తవానికి ఈ పథకం అనేది రైతులను ఉద్దేశించి పెట్టినటువంటి పథకం. సో కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 4000 మెగావాట్లను ఉత్పత్తి చేసుకోవడానికి ఈ సోలార్లో అవకాశం అయితే కల్పించింది. దాంట్లో ఇక్కడ ఈ రైతులు ఎవరన్నా భూమి ఉంది, సరే ఇది ఎగుడు దిగుడుగా ఉంది, లేకపోతే వ్యవసాయానికి వాడతలేము అనుకున్న రైతులు ఎవరన్నా ఈ పిఎం కుసుమ్ యోజనకు అప్లై చేసుకుంటే ప్రభుత్వం దానికి ఒప్పుకుంటే ఏంటంటే సోలార్ ప్యానెల్కి ఇట్లా పెడతారు కదా, తెలుసు కదా మీకు. సో సోలార్ ప్యానెల్ ఇట్లా పెడతారు, 1 మెగావాట్ ఇంత కావాలంటే కనీసం మినిమం 3 ఎకరాలు ఉండాలి రైతుకి. సో 3 ఎకరాలు పడావడ్డ భూమి అంటావా, లేకపోతే అది బీడు భూమి అంటావా, ఆ భూమిలో రైతులు ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకోవడం ద్వారా వీళ్ళు డైరెక్ట్గా కరెంటును ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు అన్నట్టు. సో ఇది ఏంటంటే నథింగ్ బట్ ఫార్మింగ్, అంటే వ్యవసాయం చేసినట్టుగానే, వ్యవసాయానికి యోగ్యంగా అని భూమిలో వ్యవసాయం చేసినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఇక్కడ ఈ సోలార్ ప్యానెల్ పెట్టుకున్న, ఈ 3 ఎకరాలలో సోలార్ ప్యానెల్ బిగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి పవరు దగ్గరలో ఉన్నటువంటి సబ్స్టేషన్కి పోతుంది, సబ్స్టేషన్కు పవర్ పోతుంది. ఇక్కడ డిస్కమ్లు ఉంటాయి. సో ఇట్లాంటి డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అన్నట్టు కదా, మీకు డిస్కమ్ అంటే తెలుసు కదా, ఈ కంపెనీలకు పోతే ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రైతులకు డైరెక్ట్గా పైసలు ఇస్తాయి. ఎంత పవర్ జనరేట్ అవుతుంది ఇంత ఈ సబ్స్టేషన్లకు పోతే ఆ సబ్స్టేషన్ నుంచి వితిన్ 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉండాలి. సబ్స్టేషన్ నుంచి ఒక 5 కిలోమీటర్ రేడియస్లో ఎంత దూరం ఉన్నా సరే ఆ భూమిలో మీరు సోలార్ ప్యానల్ మనం ఇన్స్టాల్ చేసుకొని, సో ఆ సబ్స్టేషన్లకు పవర్ సప్లై చేయడం ద్వారా డబ్బులను సంపాదించవచ్చు. ఇవి వేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి, అంటే కొన్ని కంపెనీస్ తోటి టైఅప్ కావచ్చు, బ్యాంకులు కూడా లోన్ ఇస్తాయి, 75% లోన్ ఇస్తాయి, మిగతా 25% రైతులు భరించాలి ఈ అమౌంట్లో. అయితే లోన్లు తీసుకొని ఈ సోలార్ ప్లాంట్ అనేది పెట్టుకుంటే దాన్ని ప్రభుత్వానికి మనం ఇది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది రైతులకు తెలియకుండా కొన్ని కంపెనీలు రైతులు లీజుకి ఇచ్చిరని చెప్పి, రైతులకు తెలియకుండా మీ భూమి ఒట్టినే ఉంటుంది కదా మేము చూసుకుంటామని చెప్పేసి ఇంత డబ్బులు పెట్టాలనా అని భయపడతారు రైతులు. కాబట్టి వీళ్ళు కంపెనీలు కొన్ని దాన్ని ఆక్యుపై చేసేసుకొని లీజుకు తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ డబ్బులను సొమ్ము చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఎంత ఒక యూనిట్కి ఎంత ₹3.20 అట, ₹3.20 యూనిట్కి వస్తూనే ఉంటాయి డబ్బులు. సో ఇది ఇక పర్మనెంట్గా ఉండిపోతుంది, చాలా ఏళ్ళ దాకా ఉంటాయి. సో దాంట్లో డిఫరెంట్ కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఇది ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎనీ ఇండివిజువల్ ఒక రైతు పెట్టుకోవచ్చు, క్లియర్ టైటిల్ ఉండాలి, అంటే జాగా క్లియర్గా ఆయన పేరు ఉండాలి, లేదా నీటి సంఘాలు లేకపోతే వ్యవసాయ సంఘాలు, డ్వాక్రా మహిళా సంఘాలు, ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎస్హెచ్జీలు ఉంటాయి కదా, ఎస్హెచ్జి, సో వీళ్ళు కానీ, లేదా గ్రామ పంచాయతీల దగ్గర ఆఖరికి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైనా భూమి ఉంది అంటే కంబైన్డ్గా ఒక 3 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంది అనుకుంటే ఆ గ్రామ పంచాయతీ తరఫున కూడా ఆ ల్యాండ్ క్లియర్గా ఉంటే ఇక్కడ సోలార్ ప్లాంట్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా కూడా డబ్బులను ఆర్జించవచ్చు. అయితే ఇక్కడ జరిగింది అసలు మోసం ఏం జరిగిందో చూద్దాం. ఇవాళే వార్త వచ్చింది. వాస్తవానికి దీనికి సంబంధించి నేను నిన్ననే ఈ పిఎం కుసుమ్కి సంబంధించి ఒక కంపెనీ, సోలార్ కంపెనీ, ఇవి సోలార్ ప్యానల్స్ ప్రొవైడ్ చేసేటటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేసే ఒక కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ని ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఇవాళనే ఈనాడులో వార్త కూడా వచ్చింది. నేను నిజంగా ఆశ్చర్యపోయినా. సో ఆయన చెప్పిన చాలా విషయాలు జరిగినాయి ఇక్కడ. ఎదుడురి ఒకే కంపెనీ పేరుతో 2400 దరఖాస్తుల రైతులు 5000 ఎకరాలు లీజుకి ఇచ్చినట్లు వెల్లడి. వారి పొలాల్లో 1700 మెగావాట్ల పౌర
సౌర విద్యుత్ ప్లాంట్ నెలకొల్పేందుకు సుముఖత, మెగావాట్కు ₹1,00,000 డిపాజిట్ కట్టడానికి మాత్రం వెనుకంజ. సూర్యుడు సౌర విద్యుత్ సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను జల్లెడ పడితే చిత్ర విచిత్రాలు ఎన్నో బయటపడుతున్నాయి. ఈ సౌర విద్యుత్ చేయడానికి రైతుల పొలాల్లో ఈ ప్లాంట్లు పెట్టడానికి పీఎం కుసుమ్ పథకం కింద కేంద్రం అనుమతించింది. రైతులు స్వయంగా కానీ లేదా రైతుల వద్ద పొలాలు లీజుకు తీసుకొని కానీ సౌర కంపెనీలు కానీ దరఖాస్తు చేయవచ్చు. అయితే గడువు గత నెల 10తో ముగిసింది. ఆల్రెడీ దీని గడువు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఏమైనా ఇస్తారో లేదో తెలియదు. ఎంత మన రాష్ట్రానికి 4,000 మెగావాట్లు ప్రభుత్వం ఇస్తే ఇప్పటికీ 6,000 మెగావాట్ల దాకా అప్లై చేసుకురట. దాటిపోయింది. అంటే దానికి రెస్పాన్స్ బాగానే ఉంది, కానీ ఎవరు అప్లై చేసిరో చూడండి. గడువు గత నెల 10తో ముగిసింది. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సంస్థ అన్నట్టు 4,364 దరఖాస్తులు అందాయి. వాటికి మొత్తం 6,159 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్లకు ఏర్పాటుకు 4,364 దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలిస్తే ఒకే కంపెనీ పేరుతో ఏకంగా 2,400 అందినట్లు తేలింది. ఎన్ని 2,400 అప్లికేషన్లు ఒకటే కంపెనీ పేరుతో వచ్చినాడు. ఈ కంపెనీ 5,100 ఎకరాలను రైతుల నుంచి లీజుకు తీసుకున్నట్లు చెబుతూ 1,700 మెగావాట్ల ప్లాంట్లను వారి పొలాల్లో ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక 750 మెగావాట్లకే డిపాజిట్లు. కాకపోతే 1,700 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పటికీ 750 మెగావాట్లకే డిపాజిట్లు కట్టిందట. ఇది చాలామందికి క్లియర్గా అర్థమవుతుంది కావచ్చు రైతులకి. సో ఇప్పుడు ఇది పొలాలల్లో పెద్ద ఎత్తున 2-3 ఎకరాలల్లో 1 మెగావాటు లేకపోతే ½ మెగావాట్కు మనం ప్లాంట్లు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. ఇళ్ళల్లో కూడా రూఫ్ టాప్ సోలార్ కూడా పెట్టుకుంటే కూడా మీరు కరెంట్ బిల్లు మీకు ఓంగా మిగిలిన పైసలు ప్రభుత్వం మీకు ఇస్తుంది. అట్లా కూడా ఉంది. అయితే మెగావాట్ ₹1,00,000 చొప్పున 2025 మార్చి 28లోగా డిపాజిట్ చెల్లిస్తే ప్లాంట్ ఏర్పాటుకు తాత్కాలిక అనుమతి లేఖని ఇస్తామని దరఖాస్తుదారులకు గత నెలలో రెడ్కో సమాచారం ఇచ్చింది. ఈ గడువులోగా కేవలం 750 మెగావాట్లు మాత్రమే డిపాజిట్లు అందినాయి. అమ్మా, సో ఈ మొత్తం అందిన 6,159 మెగావాట్లకించి 750 మెగావాట్లకు మాత్రమే డిపాజిట్లు అందినాయి. ₹1,00,000 డిపాజిట్లు కట్టాలి కదా. 2,400 దరఖాస్తులు కంపెనీ ఈ డిపాజిట్లు చెల్లించలేదు. అది 2,400 దరఖాస్తులు ఇచ్చిన కంపెనీ ఈ డిపాజిట్లను చెల్లించలేదట. ఈ పరిస్థితుల్లో గడువును రెడ్కో ఈ నెల 16 వరకు పొడిగించినా ఇప్పటికీ పెద్దగా ఏమీ రాలేదు. డిపాజిట్ చెల్లించకుండా బ్యాంకు గ్యారంటీ చూపుతామని తాజాగా ఆ కంపెనీ రెడ్కోని అడిగినట్లు తెలుస్తోంది. బ్యాంక్ గ్యారంటీ చూపుతామని అన్నారట. అమ్మ, ప్లాంట్లను పెట్టడానికి 5,100 కోట్లను వ్యయం చేస్తామని దరఖాస్తు చేసిన కంపెనీ కేవలం 17 కోట్ల డిపాజిట్ను ఎందుకు కట్టడం లేదని అధికారులు సంశయాలు తలెత్తున్నాయి. దీనిలో పెద్ద మనుషులు ఉన్నారు, నాకు తెలిసి ఎవడో ఉన్నాడు. ఇలా 1,700 మెగావాట్ల కోసం తీసుకున్నాడు. ఏకంగా ఒకటే కంపెనీ పేరుతో 2,400 అప్లికేషన్లు వేసి ఇప్పుడు ఇన్ని అప్లికేషన్లు వచ్చినాయి, 1,700 మెగావాట్లు వచ్చింది కదా అని ప్రభుత్వం అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు తిరకాసు పెట్టి డబ్బులు కట్టకుండా నేను బ్యాంక్ గ్యారెంటీ ఇస్తా, అదే ఈ కంపెనీ సో కంపెనీ ఎవడైతే ఉన్నాడో ఆ 2,400 అప్లై చేసుకోకుండా ఉండుంటే 2,400ల 1,500 అయినా సరే ఇండివిజువల్స్ ఎవరైనా రైతులు అప్లై చేసి ఉంటే వాళ్ళ ₹1,00,000 కట్టేటోళ్ళు కదా. ఇప్పుడు కరెక్ట్గా ఇరకాటంలో పెట్టిరు అన్నట్టు ప్రభుత్వాన్ని. ఇంత పెద్ద దంద నడుస్తుంది అన్నట్టు. ఓకే, దరఖాస్తు చేసిన కంపెనీ కేవలం 17 కోట్ల డిపాజిట్ని ఎందుకు కట్టడం లేదని అధికారులు సంశయాలు తలెత్తున్నాయి. వాస్తవానికి ఈ డిపాజిట్ చెల్లింపు గడువును పొడిగించకుండా ఉంటే ఆ కంపెనీ దరఖాస్తులన్నీ ఇప్పటికే చెత్తబుట్ట పాలయ్యేవి. ఈ నేపథ్యంలో తక్కిన దరఖాస్తుదారుల్లో వాస్తవంగా ఆసక్తి ఉన్న వారందరూ అనేది ప్రశ్నగా మారింది. బ్యాంకు రుణాలు వస్తాయా? సో ఈ బ్యాంకు నుంచి రుణాలు వస్తాయా లేదా అని కూడా అనుమానం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక 1 మెగావాట్ ప్లాంట్ పెట్టాలంటే 3 కోట్లకు పైగా అవసరమని, అందులో గరిష్టంగా 75% మాత్రమే రుణం ఇస్తామని బ్యాంకు అధికారులు రెడ్కోకు చెప్పాయి. సో మిగిలిన సొమ్మును ఆదాయ పన్ను పరిధిలో చూపించి ప్లాంట్ పెట్టాలి. సో రైతుల పొలాలను లీజుకు తీసుకొని ప్లాంట్లు పెడతామని చెబుతున్న కంపెనీ వ్యయంలో 90% రుణంగా ఇవ్వాలని బ్యాంకులను కోరుతున్నట్లు రెడ్కో వర్గాలు అయితే తెలిపాయి. బ్యాంకు రుణాలు పూర్తి స్థాయిలో రాకపోతే ప్లాంట్ల ఏర్పాటు కష్టమవుతుందని భావించిన ఈ కంపెనీనే కాకుండా ఇతర దరఖాస్తుదారులు కూడా ₹1,00,000 డిపాజిట్ కట్టడానికి ముందుకు రావడం లేదని అధికారులు భావిస్తున్నారు. మొత్తంగా ఇది రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి ఒకే కంపెనీ పేరుతోటి 2,400 దరఖాస్తులు వచ్చి ఇప్పుడు చాలా ఇరకాటంలో పడ్డది ప్రభుత్వం. మొత్తంగా ఇది సోలార్ ఎనర్జీకి సంబంధించి పీఎం కుసుమ్ యోజన రాష్ట్రంలో వాస్తవానికి ఇది గత సర్కారు టైంలో దీన్ని పెద్దగా దేకలేదు. మన పెద్దసారు ఎక్కువ రూపాయలు పెట్టి దాన్ని వణుకొచ్చిండు. కరెంట్ని అయితే ₹12 యూనిట్, ₹13 ఇష్టం వచ్చినట్టుగా బార్గెనింగ్ ద్వారా పవర్ వణుకొచ్చిండు. గిసోటి ఏదో పీఎం కుసుమ్ లాంటి పథకాన్ని అడాప్ట్ చేసుకుని ఉంటే ఎక్కడికక్కడ ఇట్లాంటి ఎనర్జీని ఈయన
ఎంకరేజ్ చేసి ఉంటే ఇవాళ కరెంటు బాధలు ఇంతగానం ఉండకపోయేది. సో అప్పుడు కరెంట్ ఇచ్చిండు, మళ్ళీ కరెంట్ బాధలు అంటే కేసీఆర్ టైంలో కంటి రెప్పపాడు పోలే అంటే పోలే మరి. రూ. 13 పెట్టుకుంటే పోదు. బాగా ఖర్చు పెట్టి లగ్జరీ లైఫ్లో గట్లే ఉంటుంది. సో మొత్తంగా ఇది పీఎం కుసుమ్ యోజనకు సంబంధించిన సమాచారం. ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉండుంటే పీఎం కుసుమ్ యోజనకు సంబంధించి, నాకు పర్సనల్గా నేను ఇంటర్వ్యూకి పోయినా కాబట్టి చెప్తున్నా, ఈ పీఎం కుసుమ్ యోజనకు సంబంధించి నేచురల్ పవర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ సిద్దిపేటలో మేబీ ఇవాళ ఎవరు మండే ట్యూస్డే వెడ్నెస్డే రోజు, ఈ కమింగ్ వెడ్నెస్డే సిద్దిపేటలో విపంచి ఆడిటోరియంలో ఏదో అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు దీనికి సంబంధించి. సో ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎట్లా అప్రోచ్ కావాలి, ఎట్లాంటి మెటీరియల్ వాడతారు, ఏ కంపెనీ ఎట్లా ఇస్తాయని చెప్పేసి ఏదో అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు. నేచురల్ పవర్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఇంకా చాలా కంపెనీలు ఉండుంటాయి. బట్ మీరు కంపేర్ చేసుకొని ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీ త్రూ వెళ్ళి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక అవగాహన సదస్సులకైతే హాజరుగాండి. సో తెలుసుకోవాలి అసలు పీఎం కుసుమ్ యోజన అంటే ఏంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అనేది తెలుసుకోవడం అనేది మస్ట్. థ్యాంక్ యూ.